నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశాన్ని నడిపిస్తున్న బీజేపీని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ కు మధ్య విభేదాలు ముదురుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులు చేస్తున్న కామెంట్లు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తాకుతున్నాయి. బీజేపీలో మోదీ భజన ఎక్కువైందని, గుజరాతీ ప్రభావం పెరిగిపోతోందన్నది నాగపూర్ శిబిరం కన్నెర చేస్తున్నట్లు కనిపిస్తోంది. 75 ఏళ్ల తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్ చేసినప్పుడే మోడీ టార్గెట్ గా నాగపూర్ నుంచి తుపాకీ గురిపెట్టిందనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు నాగపూర్కే చెందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పదవులతో అహంకారం పెరుగుతుందని కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజులుగా కాషాయ కూటమి రాజకీయాలు రంజుగా నడుస్తున్నాయి. గుజరాతీలైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలపై నాగపూర్ కేంద్రంగా నడిచే ఆర్ఎస్ఎస్ పెద్దలు పరోక్షంగా మాటలు దాడి చేస్తున్నారు. బీజేపీ సంస్థాగత నియామకాల్లో కూడా మోడీ షా ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్ఎస్ఎస్ కఠినంగానే వ్యవహరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ బాగా అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నది. ఇతర పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి రావడాన్ని ఆర్ఎస్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అధికారానికి దూరం కావాల్సి వస్తుందనే భావన ఆర్ఎస్ఎస్ శిబిరంలో నెలకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే బీజేపీపై పట్టు పెంచుకునేందుకు, బీజేపీలో ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వారి ప్రాధాన్యత పెంచేందుకు, బీజేపీలో కొత్త తరం నాయకత్వాన్ని ప్రవేశపెట్టేందుకు చకచక అడుగులు పడుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో ఈసారి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వారికే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది పేర్లు వినిపించినా చివరికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారికే మంత్రి పదవులు వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖల అధ్యక్షుల నియామకంలో కూడా మోడీ షా మాటలను కాదని ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారికే పదవులు ఇచ్చారు. ఇలా క్రమంగా బీజేపీపై ఆర్ఎస్ఎస్ తన పట్టును పెంచుకుంటున్నది. బీజేపీలో వ్యక్తి పూజ పెరిగిపోయిందని, భజన ఎక్కువైందని, కొంతమంది నాయకులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆర్ఎస్ఎస్ నుంచి గునుగుడు కూడా ఎక్కువైంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల గురించి కాకుండా మోడీ గొప్పతనాన్ని కీర్తించడం పెరిగిపోయిందనే భావన కూడా వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వయసు గురించి చేసిన కామెంట్లు దుమారం రేపాయి. 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ. 75 वर्ष की शाल जब उड़ी जाती है तब उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने दो. 75 ఏళ్లు పైబడిన వారు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోరని మోహన్ భగవత్ తేల్చి పారేశారు. 2025 సెప్టెంబర్ 17తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్లు నిండిన వారు తప్పుకోవాలని భగవత్ చేసిన కామెంట్ నరేంద్ర మోడీ తప్పుకోవాలని సూచించడమే అని రాజకీయ వర్గాల్లో టాక్. మోడీని తప్పించడానికి భగవత్ కూడా తన పదవిని ముందుగానే త్యాగం చేస్తారని తెలుస్తోంది. మోహన్ భగవత్కు కూడా 2025 సెప్టెంబర్ 11తో 75 ఏళ్లు నిండుతాయి. దీంతో ఆయన పదవీ విరమణ చేసి మోడీపై ఒత్తిడి పెంచుతారని చెబుతున్నారు. ఏళ్ల వయసు దాటిందనే కారణంగానే అద్వానీ లాంటి సీనియర్ నాయకులు పక్కన పెట్టారని, అలాంటప్పుడు ఇప్పుడున్న నాయకులకు కూడా ఇదే సూత్రం వర్తించదా అనే ప్రశ్నలు నాగపూర్ నుంచి వస్తున్నాయి. ఇదిలా ఉండగానే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయమైన నాగపూర్ కు ప్రాధాన్యత వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరో కామెంట్ చేశారు. सेंट्रलाइजेशन ऑफ इकोनॉमी नहीं होनी चाहिए. धीरे धीरे गरीब बढ़ते जा रहे हैं और कुछ धनवान लोगों के हाथ में संपत्ति का केंद्रीयकरण हो रहा है, वो भी नहीं होना चाहिए. ముంబైలో జరిగిన ఓ సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ ప్రజానాయకులు ఆధిపత్యం ధోరణి ప్రదర్శించవద్దని హితవు పలికారు. పదవులు లభించిన తర్వాత అహంకారం పెరిగిపోతున్నదని కామెంట్ చేశారు. అవి ఖచ్చితంగా నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వారిని ఉద్దేశించి అన్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా బీజేపీపై మోడీ షా పెత్తనాన్ని తగ్గించడానికి ఆర్ఎస్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ షా ఆధ్వర్యంలోని బీజేపీని తిరిగి ఆర్ఎస్ఎస్ అనుబంధ బీజేపీగా మార్చే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నట్లు అర్థమవుతోంది.